సూర్యుడు కూడా మబ్బుల చాటులోకి వెళ్ళి ప్రకృతి సైతం మనకు సహకరిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మనకి అంత ఆహ్లాదకరంగా వాతావరణం కూడా. కాలం మారిన వీచే గాలి పారే నది, వీచే గాలి పారే నది, తెలుగు తల్లి తెలుగు నేల, నానా మళ్ళా ఎప్పుడు పుడతావుడా నీ పాదస్పర్శతోటి మేము పులకించిపోతామని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏకైక 3,15,000 రూపాయల చెక్కుని గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచెల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా హర్షిని కాలేజెస్ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన కాకతీయ ప్రకాశం జిల్లా మన కాకతీయ అమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు మన మండవ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ముఖ్య అతిథులుగా చేసిన మన సంతనోదరపాడు శాసనసభ్యులు సోదరుడు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్పు కంచెల శ్రీకాంత్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన ఫరూక్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ గారికి, అలాగే చల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి, మన గూడూరు సత్యనారాయణరావు గారికి, మల్లవరపు బాలలలిత గారికి, ప్రగతి చిన్నబాబు గారికి, మన పోలినేని వెంకటేశ్వర గారికి, ఇంకా మన దేవీజీ ఫుడ్స్ వేణు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకతీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం మన ఒంగోలులో పెట్టడం, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈ యొక్క స్కాలర్షిప్లు కానీ ఏదో ఈ కమిటీ వాళ్ళకి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎంత కమిటెడ్గా నాయకులు పనిచేస్తారంటే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని కూడా ఈ కార్యక్రమం ఉందని తెలియగానే మా ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నందుకు, ఆయన తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వ లక్షణాలు ప్రజల పట్ల ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క మన ఈ కమ్మ సామాజిక వర్గం ఎక్కడున్నా కూడా 10 మందికి బాగుండాలని ఆలోచించే ఒక మంచి గుణం, సాయం చేసే గుణం కూడా మన కాకతీయ కుటుంబాల్లో ఉండడం కూడా ఒక గొప్ప సంస్కృతి. అది అనాథగా వస్తున్న మన యొక్క మనం 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలైనా ఈ యొక్క సేవా మార్గాల్లో ఉపయోగించాలని మన పెద్దలు మనకు చెప్పడం, అది కూడా ఇప్పటి వరకు అందరం మనం కొనసాగించడం అనేది ఆచారంగా వస్తూ ఉంది. మన దాంట్లో కూడా ముఖ్యంగా మన కమ్యూనిటీలో చాలా మంది పేద రైతులు కూడా గ్రామాల్లో ఉన్నారు. ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి చాలా కుటుంబాలు రానున్న గత 3 సంవత్సరాల నుంచి కానీ వ్యవసాయంలో ఎలాంటి పెట్టుబడులు లాభాలు రాక ఇబ్బంది పడతా ఉన్న కుటుంబాలను కూడా మీరు కొంతవరకు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని కూడా మీ అందరికీ ఒకసారి ఈ కమిటీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన కమ్యూనిటీ రైతు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మన కమ్మ సామాజిక వర్గంలోని మన అందరూ కూడా అనాదిగా రైతులు.
ఎక్కడ నీరుంటే అక్కడ మనం వెళ్ళి మన కుటుంబాలు జీవించి అక్కడ వ్యవసాయం చేయడం అనేది మనకు అనాదిగా వస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయం నుంచి ఇండస్ట్రియలిస్టుల దాకా అటు అన్ని రంగాల్లో మన కమ్యూనిటీ అభివృద్ధి చెందుతున్నా మనం మన దాంట్లో కూడా ఇంకా కొంచెం వెనకబడితనం ఉంది. అది కూడా మనం ప్రోగ్రెసివ్ వేలో పోవాలని ఈరోజు ఈ సమావేశం మన కమ్యూనిటీకి కాకుండా మనం కూడా మిగతా ఎక్కడైతే వెనకబడిన ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది కూడా ఒక మంచి పనిగా తీసుకున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కొన్ని గ్రామాల్లో మీ కమ్యూనిటీ ద్వారా ఏదైతే ఫంక్షన్ హాల్స్ కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా స్థాపిస్తే కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ పెడితే మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, గ్రామాలకు కూడా ఉపయోగపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘం వాళ్ళు ఒక చక్కని ప్రోగ్రాం పెట్టారు. దానికోసం ఈరోజు కాకపోతే 4-5 ప్రోగ్రామ్స్ వల్ల నేను కూడా కొంచెం లేట్ అయింది. పిలుచుకొని ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్ ఓపెనింగ్ లేట్ అయింది. ఏదైనా కూడా ఈరోజు మన వాళ్ళు ఛార్జ్ తీసుకున్న తర్వాత మండలం మురళి గారు కానీ అదేవిధంగా హనుమంతరావు గారు కానీ పాటిపల్లి వెంకటేశ్వర గారు కానీ రాఘవరావు గారు కానీ వీళ్ళంతా కూడా ఒక కమిటీగా ఎంతోమందిని ఈరోజు ముందుకు తీసుకొస్తూ దీన్ని 1.5 సంవత్సరం ఉన్నారు. దానంతా కూడా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. దీనికి ఈరోజు సభ అధ్యక్షులు మన గౌరవనీయులు మురళి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు, అదేవిధంగా మన 20 సూత్రాల చైర్మన్ గారు లంకాధర్ గారు, ఇంకా బాలలత గారు ఇప్పుడే వచ్చిపోయారు, అమ్మడిపోయింది. ఆమె బాలలత లేకపోతే 3-4 ప్రోగ్రామ్స్ కూడా ఇలా రుచిలోనే కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈరోజు ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ ఆయన అలా నేను చెప్తాను, వీళ్ళందరి పేరు తర్వాత నేను చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా మన సురేష్ గారు రాజనీతి ఇదివరకు ఏబిఎం ఉండేటప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తి. ఏదైనా కూడా ఎవరేమనుకుంటారో కూడా చూడకుండా జరుగుతున్నట్టు చెప్తూ ఈరోజు రాజనీతిని ప్రజల్లో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన సురేష్ గారు, అదేవిధంగా రంగప్రసాద్ గారు, ఇంకా చాలామంది కామపల్లి సీతారామయ్య గారు ఇందాకే వచ్చారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ షబ్లీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన కమ్మ సంఘంతో పాటు మిగతా వాళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చక్కని కార్యక్రమం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం. దగ్గర ఆ రోజు 145 మందికి 42 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు 250 మందిని చేశారు ఈ సంవత్సరం. దానికి 65 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు మన ప్రతిభా కాలేజీలో 32 మందిని ఇంటర్లు చదివిస్తున్నారు ఫ్రీగా. దానికి కూడా ఈరోజు మన వెంకటేశ్వర గారు బాగా చేస్తున్నారు, పాటిపల్లి వెంకటేశ్వర గారు. దాని వరకే డోనర్స్ క్లబ్ అని చెప్పి పెట్టి దానికి 1000 రూపాయలు నెల కట్టించుకొని దాని ద్వారా ఈరోజు ఎక్కువ మందిని కూడా సభ్యులు చేర్చి దాన్ని ఈరోజు ఇట్లాంటి చదువుకు ఇట్లాంటి వాటికన్నిటి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేను కూడా ఒక డోనర్గా, నేను కూడా ఇందాక అడిగారు, నేను ఒక డోనర్గా నేను కూడా 1000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేసి మనం అందరూ కూడా దీనికి మోటివేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి నేను అనేక సార్లు కూడా సంఘం మీటింగ్ అంటే అందరం కలిసి ఉండాలి అనేది నా సంకల్పం. ఎప్పుడు కూడా అందరం కలిసి ఉంటే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అదేవిధంగా సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా బాలలత గారు కానీ ఇలాంటి రంగప్రసాద్ గారు ఇక్కడ పెద్దవాళ్ళంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి
నుంచి అంతా వచ్చారంటే మన కోసం మన మీద ఒక అభిమానం. మన వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఆ వయసులో వాళ్ళంతా కూడా ఒక స్థాయికి వెళ్ళినారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు అందరితో కూడా బాగుండాలి. అదేవిధంగా ఎంతోమంది పేదలు కమ్మ కులంలో ఉన్నా కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కంటే ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఈరోజు మిగతా కులాల్లో ఉండేవాళ్ళు కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ మనం కలుపుకొని మనం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా కూడా ఇంకా అగ్రెసివ్గా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందాక మీ పేరు గీత గారు శిఖరాయకొండలో కాలేజెస్ పెట్టుకొని ఈరోజు వచ్చి ప్రత్యేకంగా బయటకు వచ్చిన దాకా ఎవరున్నా కూడా నేను 10th క్లాస్ ఫస్ట్ నుంచి 10th దాకా చదివిస్తాను, ఫ్రీగా చదివిస్తానని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలా చాలామంది ఉన్నారు. దాన్ని మోటివేట్ చేసుకొని మనం అందరం కూడా కలిసి దీంట్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇందాక నేను కూడా చెప్పాను, మీరు అందించారు. మొన్నగా సీ ఫుడ్స్ మన దేవుడి సీ ఫుడ్స్ వేరు గారు కానీ వీళ్ళందరూ కూడా 5 lakhs ఇచ్చారంట. అట్లా మనం కూడా ఇట్లాంటి స్కాలర్షిప్ కానీ మురళి గారు కూడా ప్రత్యేకంగా నేను గమనించాను. ఇందాక మనం వేసిన దాంట్లో కూడా చూశాను. అక్కడ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళందరూ కూడా పోవటం, మన వాళ్ళకి ఏం చేయాలనేది ఒక తపంతో మనం పనిచేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇందాక నేను రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడేటప్పుడు ఏందో ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయండి, 3 బ్యాచ్లు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం యూనిటీగా ఉండే ఆ బిల్లు, ఆ ధైర్యం పొందడానికి మన అందరం కూడా కలిసి వెంకటేశ్వర గారు వాళ్ళు కూడా పిలిచారట. సరే ఏదైనా కూడా అంటే నా ఇంటెన్షన్ అది అంటే దాన్ని బట్టి మనం అందరం కలిసి చేసుకుందాం. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. దాని తగ్గట్టుగా మనం ఏం చేయమంటే ఇప్పుడు దానికి కావాల్సిన హాస్టల్స్ కొన్ని అవసరం ఉంది. ఈరోజు కొంతమంది పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాస్టల్స్ పెట్టడం, అదేవిధంగా ఇట్లాంటి స్కాలర్షిప్ చేసుకోవడం, అదేవిధంగా ఏదైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దానివల్ల మన అందరం కూడా దీంట్లో మన డిపాజిట్ ఉంటేనే మన వాళ్ళు కూడా చేయగలుగుతారు. దాని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ నోటీస్ వచ్చినప్పుడు మన కాకతీయ సేవా సంఘం నుంచి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు కూడా మనం బాగా చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. తప్పకుండా మా సైడ్ నుంచి ఏం చేయాలని చెప్పినా కూడా తప్పకుండా నా వంతు నేను చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలో కూడా మనం అందరూ కూడా తప్పకుండా చేస్తామని కూడా ప్రత్యేకించి మన మమ్మీ గారికి, వెంకటేశ్వర గారికి, హనుమంతరావు గారికి వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే చాలా టైం అయింది. అయినా కూడా ఎంతో డిసిప్లైన్గా అంటే కమ్మంటే డిసిప్లైన్, మా టీడీపీ అంటే డిసిప్లైన్, అభివృద్ధి డిసిప్లైన్, ఇలాంటివన్నీ కూడా మా రాష్ట్రం నుంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అందరూ కూడా ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా వచ్చి అందరూ కూడా కూర్చొని ఈరోజు చక్కగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళలు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్కి వాళ్ళంతా ఉన్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వృద్ధాంశం పెట్టారు రావణ దగ్గర కూడా, అది కూడా ఎంతో చక్కగా ఉండే వాళ్ళందరూ, ముస్లిం వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు సక్సెస్గా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఒక హాస్టల్ అనేది మనకు పోయినసారి కూడా నాకు చెప్పారు. అది తప్పకుండా కూడా ప్లేస్ కూడా అలర్ట్ చేస్తాం. చేసి కన్స్ట్రక్షన్కి అందరం కూడా కలిసి ఎలా చేసి మనం ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మురళి గారికి అందరికీ నా అభినందనలు తెలియజేసి వచ్చిన వారికి నా నమస్కారాలు తెలియజేస్తాను. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షతతో వచ్చినటువంటి సభాధ్యక్షులు, అలాగే సేవా సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు గారికి, అలాగే పాటిపండ్ల వెంకటేశ్వర గారికి, మందాడి నాగరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు, సోదరులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మన 20 పాయింట్స్ కమిటీ
చైర్మన్ లంకా దినకర్ గారికి, అన్నిటికి మించి పెద్దలు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎటువంటి పక్షపాతం లేకుండా స్వపక్షమైన విపక్షమైన ఎవరినైనా నిష్పక్షపాతంగా చీల్చి చెండాడే మా రాజనీతికల్లో సురేష్ అన్న గారికి, వేదిక మీద ఇద్దరు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న కమ్మ సోదరి మండలికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చీఫ్ గెస్ట్లు లేకపోతే అని చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు లాస్ట్లో మాట్లాడమంటారు. సో లాస్ట్కి మనం మాట్లాడాలనుకున్న చాలా అంశాలు ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడేస్తారు. అలాగే ఎప్పుడెప్పుడు ఇంకో తింటే ఇంటికి వెళ్దాం అనేటటువంటి సమయంలో మాకు మైకిస్తారు. కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఓపికతో ఉండండి. నాకు తెలిసి నేను జనార్దనంగా ఉన్నట్టున్నాం. మేమిద్దరం తొందరగా ముగిస్తాం. సార్ ఇందాక సత్యనారాయణ గారిని మిస్ అయ్యాను. సార్ చాలా అద్భుతంగా హాస్టల్స్ అన్ని కూడా చేస్తున్నారు. వారికి మా సీతారామయ్యకి డిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి నమస్కారాలు. సో ఈరోజు విద్య అన్నది ఒకటే సమాజంలో ఆర్థిక సామాజిక స్థితిగతులను మారుస్తుంది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తుల్లో నేనొకడిని. మా నాన్నగారు కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది ఇక్కడ పెడుతున్న కాలేజ్ ఇంత మారుమూల గ్రామంలో సక్సెస్ కాదు, ఇబ్బంది పడతా ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పి ఒక సంకల్పంతో ఆయన ప్రారంభించి పనిచేస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అట్లా అంటే ఒక విద్య ఏ విధంగా సమాజంలో ప్రభావితం చూపిస్తుందనే దానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న చాలా మంది పెద్దలు, వేదిక ముందున్న చాలా మంది కూడా, మీరు కూడా చిన్న రైతు కుటుంబాల్లో పుట్టిన కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు మనలాగా ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం తోడ్పాటు అందించాలి, తద్వారా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తి సమాజంలో ఎంతో మందిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుందని చెప్తాను. ఎందుకంటే ఇందాక బాలలత మేడం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈరోజు మనం అన్ని సక్రమంగా ఉండి ఒక పని చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటాం. అట్లా తనకు ఒక ఇబ్బంది ఉన్నా కూడా సంకల్ప బలం గొప్పదైతే సాధించలేనిది ఏదీ లేదంటూ ఈరోజు అద్భుతంగా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎంతో గ్రూప్ 1 ఆఫీసర్స్ని ట్రైన్ చేసేటటువంటి అటువంటి మహిళల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకా సమాజంలో గొప్పగా ఎదిగేదానికి 10 మందికి మనం అండగా నిలబడేదానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటే కమ్మవారు అనగానే మనందరికీ ఒక కలెక్టివ్ రికగ్నైజేషన్ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయనే ఈరోజు ఒక ప్రత్యేకమైన, అంతకుముందు కూడా చాలా మంది గొప్పవారు, ఇప్పుడు నేను రామస్వామి చౌదరి గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే ఒక తెలుగు జాతికి అలాగే కమ్మ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని చూసి మనం ఒకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నేల టికెట్తో సూపర్ హీరో అయ్యాడు. నేల టికెట్లతో అంటే నేల టికెట్లు కొనేది బడుగు బలహీనమైన చిన్న కుటుంబాలకు సంబంధించిన ఒక రిక్షా వాళ్ళ దగ్గర నుంచి ఒక కూలి పనికి వెళ్ళి సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు సెకండ్ షో ఒక నేల టికెట్ కొనుక్కొని ఎన్టీ రామారావు గారి సినిమా చూసి వెళ్ళేటటువంటి వాళ్ళ కష్టంతో ఎన్టీ రామారావు గారు ఒక సూపర్ హీరో అయ్యారు. ఆ స్ఫూర్తిని ఆయన మనసులో పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడానికి కారణం ఆ రోజు సమాజంలో ఉన్న అసమానతల్ని గుర్తించి ఒక వర్గం వారి రాజకీయ ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే బడుగు బలహీన వర్గాల వారిని మనం ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక చదువుకున్న టీచర్ని, ఒక బీసీ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, అటువంటి వ్యక్తులందరినీ రాజ్యాధికారం కల్పించారు. కాబట్టి రారాజులాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలటం జరిగిందనే
గుర్తు చేసుకోవాలి. అంటే సమాజంలో మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు అట్టడుగులో ఉన్న వాళ్ళకి అండగా నిలబడినప్పుడే మన సామాజిక వర్గానికి కానీ మనకి కానీ గౌరవం పెరుగుతుంది. ఒక స్థాయికి మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనేది నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు, సోషల్ ఇంజనీరింగ్ అని. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే మిగతా అన్ని చోట్ల అన్ని సామాజిక వర్గాలకి తగిన సమతుల్యం పాటిస్తూ తగిన గౌరవం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా మన 2024లో ఆయన్ని నమ్మి ఆయన నాయకత్వాన్ని నమ్మి కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇతర వ్యక్తులైతేనేమి ఈరోజు మళ్ళీ ఆయన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశం కూడా వచ్చిందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్ఫూర్తిని మనం అందరం కూడా ఆలోచిస్తూ మన సామాజిక వర్గంలో ఎవరైతే ఇబ్బంది పడే బిడ్డలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని నిలబెడుతూ వాళ్ళని ముందుకు తీసుకువస్తూ మళ్ళీ పక్క సామాజిక వర్గంలో కూడా ఉన్న బిడ్డల్ని ముందుకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే మా సోదరు ఇందాక గీతా గారు చెప్పారు, వాళ్ళ విద్యా సంస్థల్లో అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేసి పేదవాళ్ళకి ఎవరికైనా థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా మా నాన్నగారు కూడా నాకు తెలిసినంత వరకు ఆయన ఒక సామాజిక వర్గం చూడలేదు. పేద విద్యార్థులు అయితే చాలు, రైతు బిడ్డల కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అండగా నిలబడుతూ తీసుకెళ్లారు ముందుకి. మేము కూడా ఈరోజు ఈ వేదిక నుంచి చెప్తున్నాం, మా ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, పీజీ కావచ్చు, నర్సింగ్ అన్ని కాలేజీలో కూడా నిజంగా సేవా సంఘం తరఫున మీరు రిఫర్ చేస్తే జెన్యూన్గా పేదవాళ్ళనే వాళ్ళకి మేము అండగా నిలబడతామనేది ఈ సభాముఖంగా మా నాన్నగారి పేరు మీద ఆయన గౌరవాన్ని నిలబెడుతూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం అందరం కూడా ఇంకా అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ముందుకెళ్తుంటారు. ఇంకా కూడా మనకి సేవా సంఘాలు మన కాకతీయ సేవా సమాఖ్యాన్ని కావచ్చు, మన ఈరోజు ఇక్కడ పొరలాంగంలో స్టార్ట్ చేస్తున్నారు, ఇట్లా ఎన్నో రకాలు ఉన్నారు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండటం మంచిదే, డౌటే లేదు దాంట్లో. ఎంతమంది ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తే అంత ఎక్కువ మందికి